బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి ఒక ఫేక్ సర్టిఫికేట్‌తో బయట తిరుగుతున్నాడని జెప్పేసి అని అంటున్నారు. అతనేం చెప్పుకుంటున్నాడు? ఫేక్ ఏం గాదు. మా అమ్మకి ఇదిగో నిజంగానే జబ్బు చేసింది. అలాగనే ఒక దళితుడిని నేను. నా పైన థర్డ్ డిగ్రీ చేశారు. నన్ను చిత్రహింసలు పెట్టారని జెప్పేసి చెప్పుకోవడం జరుగుతుంది. నేననేది హ్మ్. ఒక మాట. హ్మ్. బోరగడ్డ అనిల్ అనే వ్యక్తి అతను స్వతహా నిర్ణయం తీసుకున్నోడు కాదు. అతను నడిపించిన వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి. వాడి కొడుకు. హ్మ్. మొత్తం దాన్ని అటువంటోళ్ళని నడిపించింది ఇప్పుడు అలా అనుకుంటే పోసాని గారు గూడా అదే స్టేట్‌మెంట్ ఇచ్చారుగా. అందరూ చెప్తారు. ఆ! ఇది ఎందుకంటే అతను జర్నలిజంలో ఉండి, అతని ఆలోచన థింకింగ్ శకుని లాంటిది. ఆ శకుని మహాభారతంలో అటు కురు వంశం అంటారు. హ్మ్. అటు కురు వంశంలో పాండురాజు, ధృతరాష్ట్రుడు ఇద్దరు అన్నలదమ్ముళ్ళు. వాళ్ళు కురు వంశం నిర్వంశం కావటానికి కారణం ఎవరంటే, ఆనాటి మహాభారత కాలంలో శకుని. ఇటువంటియన్నీ ఒక బిఏ చదువుకున్న వ్యక్తి జర్నలిజంలో 4 ముక్కలు నేర్చుకొని నేనే అపరమేధావినని పొంగిపోయి, మొత్తం ఇటువంటి మూక సైన్యాన్నంతా దాడులు చేపించడానికి ప్రేరేపించి ఎనక పక్కన నడిపించినోడు సజ్జల రామకృష్ణారెడ్డి. హ్మ్. కాబట్టి ఆ ఫలితాలు ఇప్పుడు అనుభవిస్తారు. ఓకే. ఆ ఫలితాలు అందరూ అనుభవిస్తున్నారు. అందరూ చెవి చూస్తున్నారు. హ్మ్. కాబట్టి నేనెప్పుడు కూడా చెప్తా, వ్యక్తి కంటే ప్రజాస్వామ్యం గొప్పది. ఎందుకు దళిత కార్డ్ వాడతావు? అంబేద్కర్ ఈ పనులు చేయమని చెప్పాడా? హ్మ్. అంబేద్కర్‌ని ఎందుకు తీస్తున్నావు నువ్వు? అసలు అంబేద్కర్ ఎంత గొప్పోడు? అంబేద్కర్ బాగా చదువుకున్నాడు. అసలు దళిత కార్డు ప్రయోగించాల్సిన అవసరం ఏముంది నీకు? అసలు జగన్మోహన్ రెడ్డితో నీకేం సంబంధం? నీది ఒక పార్టీ గదా! ఏదో రిపబ్లిక్ పార్టీ ఏదో జెప్పాడు. జగన్మోహన్ రెడ్డికి నీకేంటి లింకు? ఇప్పుడు ఎందుకు లాగుతుండవు? నువ్వొక రిపబ్లిక్ పార్టీ అని రిపబ్లిక్ పార్టీ వోళ్ళు తమిళనాడు నుంచొచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. మా పార్టీకి ఇతనికి ఎటువంటి సంబంధం లేదని చెప్పారు. అంటే ఆలోచన చేసుకోవాలా. ఇప్పుడు రాజేష్ మహాసేన్ గూడా చెప్పాడు. అంబేద్కర్ పేరు ఎందుకు తీస్తున్నాను? అంటే దళితులను అడ్డం బెట్టుకొని, ఆ ఒక్క పదాన్ని అడ్డం బెట్టుకొని, దాని ముసుగులో ఏదైనా చేస్తే వదిలేస్తారా? వదలరు. కాకపోతే ఇంకోటండి. ఇప్పుడు వాళ్ళ మదర్‌కి సంబంధించిన అది గూడా బయటకొచ్చింది. మీరు చూసారా అది వైరల్ అవుతుంది. ఇప్పుడు ఏది ఒక్కటే అప్పుడు సమర్థించారు వాళ్ళ మదరు. నేను జెప్పేది ఇను. తల్లిని అడ్డం బెట్టుకొని హ్మ్. అవినాష్ రెడ్డి ఏమో నాటకం ఆడాడు. హ్మ్. నువ్వు తప్పు జేసినవా లేదా? ఇది వాలిడ్ పాయింట్. ఓకే. హ్మ్. నువ్వు తప్పు జేసినవా లేదా? హ్మ్. తల్లిని ఎందుకు అడ్డం బెట్టుకుంటున్నావు? తల్లి జన్మనిస్తది. నేను చెడిపోమని చెప్పొద్దా ఏ తల్లయినా? ఏ తల్లైనా, ఏ బిడ్డనైనా చెడిపొమ్మని చెప్పొద్దా? సత్ప్రవర్తనతో బతకమని చెప్పొద్దా తల్లి? ఏ తల్లైనా హత్య చేయమని చెప్పొద్దా? ఏ తల్లైనా దూషించమని చెప్పొద్దా? చెప్పదుగా? ఇయాల ఎందుకు తల్లిని అడ్డం పెట్టుకుంటున్నావు? ఇయాల అవినాష్ రెడ్డి కేసులో కూడా సీబీఐ వాళ్ళు అరెస్ట్ చేయని పోయిన నాడు తల్లినే కదా అడ్డం పెట్టుకున్నది. అంటే మనం తప్పులు చేయటం, దానికి మన తల్లిదండ్రులు జన్మనిచ్చిన నేరానికి వాళ్ళని బజార్‌లో పెట్టటమా? అది సద్గుణవంతుడు, సత్పురుష లక్షణాలుండేటటువంటి సుతుడు చేసేటటువంటి పని కానే కాదు. తప్పించుకోవడానికి కన్నతల్లిని అడ్డం పెట్టుకుంటానని అంటుంటా నేను. అంతే తప్ప ఇది తల్లి మ్యాటర్ కాదు. హ్మ్. తప్పు చేసినాడని అతనికి తెలుసు. తద్వారా ఏందంటే అతను తప్పించుకోవడానికి చట్టాల్లో మనకి పెరోల్ బెయిల్ వస్తది. లేకపోతే ఇట్లా పోతే వస్తదని లీగల్‌గా ఎవరు ఐడియా ఇచ్చుంటారో అది ప్రయోగిస్తారు. అంతే తప్ప నేను వ్యక్తుల కంటే ప్రజాస్వామ్యం గొప్పది. విమర్శించు ఇబ్బంది లేదు. మాట్లాడు. దోపిడీ గురించి మాట్లాడు. అవినీతి గురించి మాట్లాడు. ఎవ్వరినైనా మాట్లాడు. కానీ లకారం భాషలో నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడితే ఊరుకుంటారా ఏంది? ఊరకుండరు. ఆర్టికల్ 19 ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇచ్చింది ఎంజి గారు. నేను కాదనట్లేదు. ఆ! ఆర్టికల్ 19లో 1 చదువుకున్నావు. ఆర్టికల్ 90లో 2 ఉంటది క్లాస్. దాన్ని చదువు. దాన్ని చదువు. ఓకే. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇచ్చింది ఏది పడితే అది తిట్టమని గాదు. ఏది పడితే అది వాగమని గాదు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉండేది. అలాగే ఆర్టికల్ 21 ఉంటది భారత రాజ్యాంగంలో. జీవించే హక్కు అంటారు. ప్రతి పౌరుడికి జీవించే హక్కుంది. జీవించే హక్కుందంటే దొంగతనాలు చేసి జీవించమనరా? దోపిడీలు చేసి జీవించమనరా? ఎర్రచందనం స్మగ్లింగ్ చేసి జీవించమనరా? లేకపోతే డ్రగ్ ప్లాడరర్స్‌గా ఉండి జీవించమనరా? జీవించే హక్కు ఉంది గదా! అంటే నేను ఎట్టేం జీవిస్తానంటే? కుదరదు. దానికి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. అట్లా ఏందంటే ఫండమెంటల్ రైట్స్‌లో భాగంగా ఆర్టికల్ 14 నుంచి 32 మధ్య ఫండమెంటల్ రైట్స్ ఉన్న మాట వాస్తవమే. జీవించే హక్కు అంటే ఎవ్వరికీ ఏ హాని చేయకుండా నీ బతుకు నువ్వు బతకాల. అది వదిలేసి నేను మర్డర్‌లు చేస్తా, మానభంగాలు చేస్తా, నేనేమేం చేస్తాను చూస్తా ఊరుకుంటది. ఏంది చట్టమా? అది ఫండమెంటల్ రైట్‌లోకి రాదు.